Hello everyone, welcome to QnA Academy. In this video, we are going to discuss about the session 5 or the workshop which we are conducting on speed maths. If you haven't watched session 1, 2, 3, 4, please watch that and come back to session number 5. In the session number 5, we'll discuss now how to find out a unit digit of a number. Okay, unit digit and the tenth digit. Now what is the use of it? It will be the very important video out of these 5 videos. This is the most important one. So please check the video until at the last. Okay. Now how to find out the unit digit? There is one thing, unit digit of a number, unit digit of a product or a sum. ఒకవేళ మీరు ప్రొడక్ట్ చేసినా లేదా సమ్ చేసినా ఇట్ విల్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద యూనిట్ డిజిట్స్ ఓన్లీ. సపోజ్ ఇప్పుడు 123కి నేను యూనిట్ డిజిట్ అడిగాను అనుకోండి, ఎంత చెప్తారు? ఇట్ ఈస్ 3. ఒకవేళ 564కి యూనిట్ డిజిట్ అడిగాను అనుకోండి, ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 4. సపోజ్ 123 ప్లస్ 564కి యూనిట్ డిజిట్ కావాలి అంటే యూ నీడ్ నాట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సమ్. మీరు యాడ్ చేయకుండానే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, బికాస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ సమ్ విల్ ఆల్వేస్ depend upon the unit digits of the individual numbers. Now what is the individual number here? Unit digit, it is 3, and what is the unit digit here? It is 4. So 3 plus 4, it is 7. Now what is the unit digit of this one? It is 7. Now what is the use of this one? What is the use of doing 123 plus 564 and finding it as 7? Suppose in the examination, if the question is like this, 1 2 3 plus 3 2 1. ఇంత సింపుల్ క్వశ్చన్ అడగకపోవచ్చు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రిక్ హౌ టు డూ ఇట్. వి విల్ సీ లెందీ క్వశ్చన్స్ యాజ్ వెల్. సపోజ్ 4 ఆప్షన్స్ ఇస్తారు కదండి, అందులో యూ హ్యావ్ టు చూస్ వన్, రైట్? ఏం చేస్తాం ఇప్పుడు? సపోజ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4 and 4 and 3 ఉందనుకోండి. 4 4 4 445 and 446. నా యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్. దీనికి మొత్తం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. డైరెక్ట్గా ఎలా చేస్తారు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్? ఫస్ట్ అన్ని యూనిట్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయో లేదో చూస్తారు. అన్ని డిఫరెంట్గా ఉన్నాయా? 3 4 5 6 ఆల్ ఆర్ డిఫరెంట్. నా వాట్ యూ హ్యావ్ టు డూ? జస్ట్ 3 plus 1 ఎంత? 4. ఎక్కడుంది 4? 4 పీలో ఉంది. డైరెక్ట్గా యూ కెన్ సీ ద ఆన్సర్ విల్ బి 444. క్లియర్? అలానే ఇప్పుడు సపోజ్ 24 into 72 ప్లస్ 36 into 44 ఉందనుకోండి. దీనికి యూనిట్ డిజిట్ కావాలి. ఎలా చేస్తారు? యూనిట్ డిజిట్ అంటే ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేసిన తర్వాతనే ఎడిషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ రూల్ ప్రకారం 4 into 2 ఎంత? దీని యూనిట్ డిజిట్ 8. దీని యూనిట్ డిజిట్ ఎంత? 6 4s are 24. సో 4. 8 plus 4 ఎంత? 12. బట్ మనకు కావాల్సింది ఏంటి? లాస్ట్ డిజిట్ మాత్రమే. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, సింపుల్. ఇప్పుడు సపోజ్ 24 into 36 ప్లస్ 123 స్క్వేర్ అడిగారు అనుకోండి. సో దీంట్లో యూనిట్ డిజిట్ ఏముంటుంది? ఏం అవుతుంది? సో 4 into 6 హౌ మచ్ ఇట్ ఈస్? 24. దట్ ఈస్ 4 ప్లస్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. 123 స్క్వేర్ చేసి యూనిట్ డిజిట్ కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనకి 2 నెంబర్లు అవసరం లేదు. మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ కాబట్టి 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. 4 plus 9 ఎంత? 13. బట్ 13లో యూనిట్ డిజిట్ ఏంటి? 3. సో ఎప్పుడైనా మీరు ఆప్షన్స్లో ఇంత పెద్ద నెంబర్ని సాల్వ్ చేయకుండా ఏం చేస్తాం? డైరెక్ట్గా ఆప్షన్స్లో లాస్ట్లో 3 దేంతో ఎండ్ అవుతుందో చూస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 3, దట్ విల్ బీ అవర్ ఆప్షన్. ఓకే, దీనికి మొత్తం అవసరం ఉందా? ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద షార్ట్ కట్స్ ఫర్ 2 digit మల్టిప్లికేషన్ అండ్ ద స్క్వేర్, రైట్? బట్ యూనిట్ డిజిట్కి అంత కూడా అవసరం లేదండి. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్. యూనిట్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ డిజిట్ అయినా, టెన్స్ డిజిట్ అయినా, డిజిట్ సమ్ అయినా, దీస్ ఆర్ ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఆప్షన్స్ ఉంటే ఈజీగా అయిపోతాయి. వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ వి రైట్, మీరు ఎస్ఎస్సి రాసినా, బ్యాంక్ రాసినా, రైల్వేస్ రాసినా, టీఎస్పీఎస్సీ రాసినా, అన్నిట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మిమ్మల్ని అడిగారో ఈ ఆప్షన్స్లో మీరు ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అందులో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్స్, ఎలాంటి కష్టమైన మల్టిప్లికేషన్స్ అయినా, ఎడిషన్స్ అయినా, స్క్వేర్స్ అయినా, క్యూబ్స్ అయినా, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఓకే, యూజింగ్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు ఎలిమినేట్. యూ కెన్ ఎలిమినేట్ 3 or 4 ఆప్షన్స్. ఓకే, ఇంకోటి చూద్దాం. సపోజ్ ఒకవేళ నెగిటివ్ అయితే ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 274 మైనస్ 1
25 ఉందనుకోండి సపోజ్. దీనికి యూనిట్ డిజిట్ ఎంతో కావాలి. ఎలా చేస్తాం? సింపుల్గా ఇక్కడ 4 రాస్తాం, మైనస్ ఇది 5 రాస్తాం. సో ఆన్సర్ ఏమవుద్ది? -1. ఎక్కడైనా యూనిట్ డిజిట్ అనేది మైనస్లో వస్తుందా? ఎక్కడైనా ఎలా ఉంటుందా? 2, 7, -4 అని ఉంటుందా? ఉండదు కదా. ఏదో టోటల్ నెంబర్ మైనస్ అయినా అయి ఉండాలి, లేకపోతే పాజిటివ్ అయినా అయి ఉండాలి. సో -1 అనేది రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు అంటే, whenever you are getting unit digit in negatives, just add 10. ఓకే, యాడ్ 10 ఏమవుతుంది? -1 + 10 దీనికి 9 అవుతుంది. ఓకే, సపోజ్ ఇలా అడిగాను అనుకోండి, 2744 - 3799 అన్నా అనుకోండి, ఏమవుతుంది? 4 - 9 ఇదంతా అండి -5. సో -5 వచ్చినప్పుడల్లా ఏం చేస్తారు? మైనస్ వస్తే యూ హ్యావ్ టు యాడ్ 10. సో యూ యాడ్ 10 హియర్. సో 10 - 5 ఇట్ విల్ బి 5. ఓకే, క్వశ్చన్స్ మరీ ఇంత చిన్నగా అయితే ఉండవండి ఎగ్జామినేషన్స్లో. విల్ సీ హౌ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మే బీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇలాంటివి ఎలా ఫాస్ట్గా చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసారు, 45,789 + 84,765. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సింపుల్గా మనకి ఇదంతా అవసరం లేదు, జస్ట్ 9 + 5 ఎంత? 14. 4 ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సపోజ్ ఇక్కడ ఏముంది? 164,582, ఇక్కడ 123,654, 214,586. దీనికి యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటారు? సింపుల్, 2 + 4 6, 6 + 6 ఎంత? 12. 12 అంటే లాస్ట్ నెంబర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. ఎక్కడుంది ఆన్సర్? డైరెక్ట్లీ. అలానే 0 + 8 + 7. 0 + 8 ఎంత? 8. 8 + 7 ఎంత? 15. 15లో లాస్ట్ నెంబర్ ఏంటి? 5. వేర్ ఇస్ 5? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ సమ్ మోర్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పండి, కొంచెం మైనస్లో కూడా తీసుకున్నాను. 6 + 4 ఎంత? 10. 10 నుంచి 8 తీసేస్తే ఎంత? 2. 10 నుంచి 8 తీసేస్తే ఎంత? 2. ఎక్కడ ఉంది 2? ఆన్సర్ ఇస్ 3. ఓకే, లేదా ఇలా కూడా చూసుకోవచ్చు మీరు. ఎందుకు 6 + 4 10 కదా, 10 అంటే 0 కదా, 0 - 8 అంటే ఎంత? -2. మరి -2 ఉన్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 10 యాడ్ చేయాల్సిందే కదా. ఎంత అవుతుంది? 8. ఓకే, సారీ, 0 - 8 + 10 ఇట్ ఈస్ 2. సో 10 ఎలాగో యాడ్ చేయాలి కాబట్టి మీకు 2నే వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఎప్పుడైనా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలి? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అడిషన్ చేయాలి. సో ఇదేమవుతుంది? 3 × 1 ఇట్ ఈస్ 3. ఆన్సర్స్ అన్ని పైన రాస్తున్నాను. 4 2s ఎంత? 8. ఇది ఒకటి వచ్చేసింది. ఇక్కడ ఏ నెంబర్ లేదండి, ఇక్కడ 7 డైరెక్ట్గా తీసుకుంటున్నాను. చూడండి, 7 + 8 ఎంత? 15. 5 + 3 ఎంత? 8. 8 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ D. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ bank clerk or bank PO examinations. These kind of questions you will get 5 questions. Okay, so 5 questions వస్తాయి. 5 out of 5 చేయాలంటే ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. Sometimes you will get in negatives as well. At that time you have to add 10. Don't forget that. Next last question చూడండి ఒకసారి. 3 5s ఎంత? 15. 15 అంటే 5. 4 2s ఎంత? 8 + 4 ఇదెంత అండి మొత్తం? 12. 12 + 5 ఎంత? 17 అంటే 7. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. ఓకే, దిస్ ఇస్ హౌ యూ విల్ డూ ఇన్ ద ఎగ్జామినేషన్. I have given one practice question for you. Do answer in the comment box below. Okay, let's see how many of you understood this unit digit concept. Okay, this is unit digit. Next up, ఒకవేళ మీకు ఈ డౌట్ ఉండొచ్చు, ఒకవేళ మీకు అన్ని యూనిట్ డిజిట్లు 5లో ఉంటే ఏం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా మనం నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. అవసరం లేదు. యూనిట్ డిజిట్ తర్వాత ఇఫ్ ఆల్ ద యూనిట్ డిజిట్స్ ఆర్ సేమ్, ఇక్కడ కూడా 5 ఉండి 5 5 5 ఉందనుకోండి, ఏది పెట్టాలో అర్థం కాదు కదా. చూడండి, పాత క్వశ్చన్స్ అన్నిట్లో యూనిట్ డిజిట్స్ డిఫరెంటే పెట్టాను. ఒకవేళ మీకు యూనిట్ డిజిట్ సేమ్ అయితే వి విల్ ఫాలో వన్ మెథడ్ కాల్డ్ టెన్స్ డిజిట్. ఆ టెన్స్ డిజిట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు 2 4 3 3 ప్లస్ సింపుల్ క్వశ్చన్ చెప్తున్నాను, 3 4 2 2 ఉందనుకోండి. సపోజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇచ్చారు. ఏం చేయాలి? ఇదంతా 5 8 5 8 6 5 ఉందనుకోండి. ఇదేమో 5 8 4 5 ఉంది, ఇదేమో 5 8 5 5 ఉంది, అండ్ ఇదేమో 5 8 9 5 ఉంది. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. మనకేం తెలుసు ఇప్పటిదాకా?
ఈ జస్ట్ 3 + 2 యాడ్ చేస్తే మనకేమొస్తుంది 5 వస్తుంది. సో 5 వస్తే ఏమవుతుంది, అన్ని 5లే ఉన్నాయి. సో ఏది ఎలిమినేట్ చేయలేరు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద 10th digit యాజ్ వెల్. సో 33 + 22 ఏమవుతుంది 55 అవుతుంది. 55 ఎక్కడ ఉంది, ఆప్షన్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ యూ హ్యావ్ టు గో విత్ ద 10th digit. రెండు నెంబర్లు యాడ్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇలా అడిగారు అనుకోండి 1745 + 3824 అని అడిగారు అనుకోండి. దీని 10th digit ఏమవుతుంది 45 + 24 ఎంత అండి, 45 + 24 ఎంత 69. ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 10th digit నెగిటివ్లో వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇలా అడిగారు 2745 1755 వచ్చింది. 1755 వచ్చింది. బట్ దీన్ని ఎలా చేస్తారు చూడండి, ఇక్కడ 45 ఉంది 10th digit, ఇదేమో 55 ఉంది. అంటే ఏమొస్తుంది మనకి -10 వస్తుంది. వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ నెంబర్ యాజ్ నెగిటివ్ ఇన్ 10th digit యూ హ్యావ్ టు యాడ్ 100 యాడ్ చేయండి. ఇందాక ఏం యాడ్ చేసాం, ఇందాక 10 యాడ్ చేసాం దేంట్లో, యూనిట్ డిజిట్లో. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, 10th digitలో 100 యాడ్ చేయాలి. 100 యాడ్ చేస్తే ఏమవుతుంది 100 + 10 ఇట్ ఈస్ 90. 100 - 9 ఇట్ ఈస్ 100 - 10 ఇట్ ఈస్ 90. సో లాస్ట్ 2 digits ఏమవ్వాలండి 90 అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ విల్ సాల్వ్ ద క్వశ్చన్స్ ఆన్ 10th digit. ఒకవేళ యూనిట్ డిజిట్ లేకపోతే మనం ఏం చేస్తాం, లాస్ట్ 2 numbers యూ హ్యావ్ టు యాడ్ ఇట్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద ఆప్షన్స్. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఇప్పుడు చూడండి ఒకసారి 63,719 + 12,546 ఉంది. బట్ ఇక్కడ చూస్తే మీరు యూనిట్ డిజిట్ వెళ్ళాలనుకోండి 9 + 6 ఎంత 15, అంటే యూనిట్ డిజిట్ 5 అవ్వాలి. బట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. హౌ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్? ఏం చేస్తారు అంటే సింపుల్గా ఇది 19 + 46 చేయండి. 19 + 46 ఎంత అవుతుంది 65 అవుతుంది. ఈ 65 ఎక్కడ ఉంది, 65 ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఇంకెక్కడన్నా ఉందా, లేదు. సో 65 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ ఇది చూడండి 48 + 97. 48 + 97 ఎంత 145 కదా. నిజాను దీన్ని 100 అనుకోండి. సపోజ్ 48 + 100 ఎంత 148. బట్ 3 తక్కువ ఉంది కదా, అంటే 145 అవుతుంది. 45 ఎక్కడ ఉంది, మనకు కావాల్సింది లాస్ట్ 2 numbers కదా 10th digit అంటే 45 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 52 + 64 + 46. చూడండి 52 + 64 + 46 ఎడిషన్ ఎలా చేయొచ్చు, సింపుల్గా చూడండి. ఇదేమో 50, ఇదేమో 60, 110 + 40 150, 150 + 10 160, 162 అంటే 62 ఉండాలి. 62 ఎక్కడ ఉంది, ఇస్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే, 62 ఇంకెక్కడైనా ఉందా, లేదు. ఓకే, 52 64 46 మీరు నార్మల్గా అయినా యాడ్ చేయొచ్చు, మీకు 162 వస్తుంది. సో 162 అంటే లాస్ట్ 2 numbers షుడ్ బి 62. సో ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్, విల్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఒకవేళ నెగిటివ్లో ఉండేది చూడలేదు కదా, చూద్దాం. ఇప్పుడు చూడండి నెగిటివ్లో ఇక్కడేమో 84 ఉందండి లాస్ట్ 2 numbers. ఇక్కడ ఎంత ఉంది 39 ఉంది, ఇక్కడ ఎలా ఉంది 19 ఉంది, ఇక్కడ 34 ఉంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఎయిదర్ మీరు ఫస్ట్ పాజిటివ్స్ యాడ్ చేసి దాని తర్వాత నెగిటివ్స్ యాడ్ చేసి యూ కెన్ టేక్ ద డిఫరెన్స్, ఆర్ ఎల్స్ చూడండి ఒకసారి ఈ రెండింటికి దగ్గరగా ఉన్నాయా లేదా, ఈ రెండు దగ్గరగా ఉన్నాయా లేదా. 34 39 ఎంత -5 కదా. 84 34 39 అంటే -5 -5 -19 అంటే -24. 84 - 24 అంటే ఎంత 60. జస్ట్ ఎడిషన్ కాబట్టి మీరు చేసేయచ్చు, ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్. 60 ఎక్కడ ఉందండి 3360. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేస్తాను, దగ్గరగా ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి చూస్తాను ప్లస్ అండ్ మైనస్లో. 34 and 39 ఆర్ దే డైరెక్ట్లీ. ఆర్ ఎల్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తారండి. 84 + 34 ఎంత అవుతుంది 118 అవుతుంది. ఈ రెండు ఎంత -39 -19 అంటే -58 అవుతుంది. -58 ఎంత అవుతుంది 60. ఎంత పెద్ద ప్రాసెస్ చేయకపోయినా డైరెక్ట్గా ఇలా ప్లస్ దగ్గరగా ఉన్న నెంబర్స్కి చేయొచ్చు. ఓకే, దీన్ని చూద్దామండి. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ +58 ఉంది, ఇక్కడ -58 ఉంది, అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇదెంత -89 + 33. చూడండి ఆన్సర్ మైనస్లో వస్తుంది. మైనస్ ఎంత 54. -54 వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మైనస్లో వస్తే వెన్ ఎవర్ యూ గెట్ మైనస్ యూ హ్యావ్ టు జస్ట్ యాడ్ 100. ఎంత అవుతుంది, యూ విల్ గెట్ 46. వేర్ ఇస్ 46? విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్.
ఇది చూడండి ఒకసారి, ఇది ఎంత అవుతుంది? 48 మైనస్ 19 మైనస్ 16 ప్లస్ 31. ఇక్కడ దగ్గరగా ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఏం చేద్దాం, ఈ రెండు యాడ్ చేద్దాం. మైనస్ 19 మైనస్ 16 ఎంత అండి? మైనస్ 35. మైనస్ 35 ప్లస్ 31 ఎంత? మైనస్ 4. మైనస్ 4 ప్లస్ 48 ఎంత? 44 అవుతుంది. సో వేర్ ఇస్ 44? హియర్, ఆప్షన్ డి. ఓకే, సింపుల్గా ఏం చేస్తారు, లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసేయండి. మైనస్ ఉంటే మైనస్ చేయండి, ప్లస్ ఉంటే ప్లస్ చేయండి. సో దట్ అండ్ ఒకవేళ నెగిటివ్లో వస్తే ఏం చేస్తారు, సింపుల్ యాడ్ 100. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. You have to add 100 whenever you are getting negative. Okay. So this is the practice question. Let's see how many of you will answer in the chat box or comment box. Just try to answer in the comment box below. Okay. So I'll just take one more minute to revise what we have done in this. Unit digit of a product or a sum will be independent, always depending upon unit digit of the individual numbers. సో అలానే లాస్ట్ నెంబర్స్ చూస్ చేస్తాం. ఒకవేళ ఎడిషన్ సింబల్ ఉంటే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ సింబల్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, అండ్ మల్టిప్లికేషన్ మీన్స్ మల్టిప్లికేషన్ వీ కెన్ డూ. అండ్ వీ హ్యావ్ సీన్ వెన్ ఎవర్ దెర్ ఈస్ నెగిటివ్ ఎట్ లాస్ట్ పుట్ ఏ నోట్ అని పెట్టి ఇలా రాయండి. వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ నెగిటివ్ యూనిట్ డిజిట్ అయితే మాత్రం వాట్ యూ హ్యావ్ టు యాడ్, యూ హ్యావ్ టు యాడ్ 10. వెన్ ఎవర్ యూ హ్యావ్ 10th digit ఏం యాడ్ చేస్తారు, you have to add 100. Okay, so don't forget to answer this one in the chat box or comment box below. Thank you. Just give me one more minute. We have started one course called Unified course. In that Unified course, if you are preparing for SSC, bank, railways, tspsc like group 2, group 3, group 4, we have launched one program where we'll cover all the syllabus in this course itself. Generally all these examinations contain 4 subjects, right? Quantitative aptitude, reasoning, English and GK. 100% syllabus coverage will be there. If you are going in another institute, they will only provide you SSC separately, bank separately, but here we'll provide each and everything in this course itself. And this course will go on for 10 weeks. Monday to Friday you will have classes, and Saturday you will have one weekly test. In that, the top 3 members will also get the rewards. So these are the course details, course fees. Online we are just providing for 5,500. Offline we are just providing for 6,500 itself. And if you want online plus offline, you can get it for 10,000 rupees. So every Monday you can attend a demo, and every Monday there will be a new batch. Okay, just attend the demo. If you like the demo only, you can pay the fees and you can join with us. So thank you so much. I hope you understood at least something in this video, the unit digit and the 10th digit part. Thank you.